దేవదాస్ వచ్చి మన రవికిషోర్ గారి బ్రదర్స్ అన్న. తనని చూసి తను హీరోగా తను ఇంట్రొడ్యూస్ చేయటం యాజ్. సో తను ప్రస్థానంలో చూసుకుంటే లాయర్లోనేమో అంకితం పరిచయం చేశాడు, సీతయ్యలోనేమో ఇట్లా సోలో హీరో కమర్షియల్ హీరోగా హరికృష్ణ గారిని చేశాడు. చేసి ఒక హరికృష్ణ గారిని అంటే ఎన్టీ రామారావు గారితో చేస్తే ఎంత పెద్ద హిట్ రేంజ్ ఇవ్వాలా అది హరికృష్ణ గారిలో చూసుకుని చేయటం జరిగింది. జరిగిన తర్వాత అది అయిపోయి దేవదాసులో హీరోని ఇంట్రడ్యూస్ చేయాలి. అప్పుడు రవికిషోర్ గారి బ్రదర్స్ అన్న ఆయన ఇంట్రడ్యూస్ చేసి దానికి ఇలియానా, యాక్చువల్గా ఇలియానాతో మన తేజ గారు ఒక సినిమాలో ఇలియానాని పెట్టుకుంటాం జరిగింది. పెట్టుకుని ఒక 10-15 రోజులు వర్క్ చేసిన తర్వాత ఆమె సెట్ అవ్వదు అని అనుకుంటే దాని నుంచి ఆయన మూన్ సేన్ కూతురు మార్చుకున్నారు. అదే ఇలియానాని తీసుకుని వచ్చి ఈయన దేవదాసులో పెట్టుకుని అమెరికా బేస్లో సినిమా చేశారు, ఇండియా అమెరికా బేస్లో చేసిన తర్వాత సినిమా రిలీజ్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఆ రోజుల్లో లక్ష్మి, వెంకటేష్ గారు, వినాయక్ పెద్ద డైరెక్టరు, పెద్ద కాంబినేషన్ నయనతార, వీళ్ళందరూ ఉండి ఆ సినిమా తర్వాత ఇంకోటి స్టైల్ వచ్చేటప్పటికి అది చాలా పెద్ద క్రేజీ సినిమా. అది లారెన్స్ డైరెక్షన్లో లగడపాటి శ్రీధర్ గారు చేశారు. దాంట్లో మళ్ళీ చిరంజీవి గారు, నాగార్జున గారు గెస్ట్ అపీరెన్స్. సో అదొక పెద్ద కాంబినేషన్. ఈ రెండు తర్వాత చుక్కల్లో చంద్రుడని, అంతకుముందు నువ్వు వస్తా అంటే నేను వద్దనా అంటానా అనేది పెద్ద హిట్ సిద్ధార్థ్. అదే సిద్ధార్థ్ 3 హీరోయిన్లు పెట్టి పెద్ద క్రేజీ కాంబినేషన్లో చేసిన చుక్కల్లో చంద్రుడు. 3 సినిమాలు పొంగల్కి రిలీజ్ అవుతా ఉంటే ప్యారలల్ ఈయన దేవదాస్ రిలీజ్ చేశారు. సరే ఈ 3 సినిమాల ముందు దేవదాస్ అసలు కనపడలే, జనానికి అసలు కనపడలేదు. ఫస్ట్ 1 వీక్ పెద్ద లేదు. 1 వీక్ తర్వాత చుక్కల్లో చంద్రుడు కొంచెం పక్కగా జరిగి దేవదాస్కి వెనక్కి వచ్చింది. దేవదాస్ 4వ ప్లేస్ నుంచి 3వ ప్లేస్కి వెళ్ళింది. అక్కడి నుంచి ఒక 5 వారాలు దాటిన తర్వాత స్టైల్ కొంచెం పక్కకు వచ్చింది. ఈయనది 2వ ప్లేస్కి వెళ్ళింది. దాని తర్వాత 50 రోజులు 70 రోజులు దాటిన తర్వాత లక్ష్మి సినిమా పక్కకు వచ్చింది. ఈయనది 1వ ప్లేస్ వచ్చింది. వచ్చి 175 డేస్ ఆడింది దేవదాస్. సో అలా ఆయన హీరోలను కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన, హీరోయిన్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన అంతా ఒక సంచలనం.